రీసెంట్‌గా 'రానా' నటిస్తున్న చిత్రం 'హిరణ్యకశిపుడు'. ఈ 'హిరణ్యకశిపుడు' చిత్రం వివాదంలో కొంచెం వివాదాస్పదమైంది. ఎందుకంటే దీన్ని మొదట అనుకున్న దర్శకుడు వేరైతే కథా విధానం అంతా కూడా చేసినటువంటి దర్శకుడు వేరు. కానీ తీరా 'రానా' సినిమా అనౌన్స్ చేస్తున్నప్పుడు దర్శకుడికి పేరు మారింది. దీని యొక్క వివరాలేంటి? దీని యొక్క ఇలా జరగడానికి కారణాలేంటి? ఇవన్నీ కూడా మనతో ఉన్నట్టు ఇమ్మడి రామారావు గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ మన జనరల్‌గా ఏంటంటే పాత సామెత ఉంది. మన ప్లేట్‌లో ఉన్నది మనది నోటికి వచ్చిన సామెత. సినిమా ఇండస్ట్రీలో అది కూడా నమ్మడానికి స్థానం లేని అవకాశాలు ఎన్నో ఉంటుంది. చాలా సదౌరాలు ఉంటాయి. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే గుణశేఖర్ దర్శకత్వంలో 'రానా' ముఖ్య పాత్రలలో రానా వాళ్ళ ప్రొడక్షన్లోనే 'హిరణ్యకశిపుడు' కాన్సెప్ట్ చేసుకున్నాడు. ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. మన గుణశేఖర్ గారు తెలుసు. నిన్న చూసుకున్న 'రుద్రమాదేవి' కానీ, నిన్న 'శకుంతల' కానీ ఇవన్నీ కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్టు. హిస్టారికల్గా ఉంటుంది, రెగ్యులర్ జోనర్కు దూరంగా ఉంటుంది. సో అయితే ఇతను ఆ కథను తయారు చేసుకొని అది ఎక్స్ప్లెయిన్ చేసుకొని రానాతో చేయాలని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ రానాని కన్విన్స్ చేయడం, రానా చెప్పినటువంటి సవరణలు కూడా ఏదైనా ఉంటా కూడా సినిమా ప్రాజెక్ట్ రూపంలో చేసి ఉన్నాడు. అయితే సడన్గా ఎందుచేతనో ఆలస్యం అవుతూనే ఈ సడన్గా రానా గారు నిన్న అనౌన్స్ చేశారు. అది కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా త్రివిక్రమ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నాది నెక్స్ట్ సినిమా 'హిరణ్యకశిపుడు' వస్తుందని చెప్పడంతో ఈ గుణశేఖర్కి చాలా హర్ట్ అయ్యాడు. దానికి ట్వీట్ కూడా చేశాడు, కామెంట్ కూడా చేశాడు. ఈ పరిణామం అంతా ఎలా చూడాలి? గుణశేఖర్ గారికి త్రివిక్రమ్ గారికి స్నేహం కూడా ఉంది కదా. అంటే ఇక్కడ రానా 'రుద్రమదేవిలో' గుణశేఖర్ గారి డైరెక్షన్లో నటించడం జరిగింది. గుణశేఖర్కి ఎప్పటి నుంచో డ్రీమ్ ప్రాజెక్టు 'హిరణ్యకశిప'. అంటే బహుశా ఈ ల్యాండ్ కబ్జా, ల్యాండ్ మాఫియా మీద అది అల్లబడిన కథ అన్నమాట. హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టేశాడు కదా, అట్లాంటి ఏదైనా కొంచెం అది ఆ థ్రెడ్ తీసుకొని వర్కౌట్ చేయొచ్చు. ఇప్పుడు త్రివిక్రమ శ్రీనివాస్ గారిలో ఉన్నది ఏంటంటే ఏదో లైన్ చెప్పుకుంటాడు, లైన్ డెవలప్ చేస్తుంటాడు ఆయన చేస్తే. ఇంకా అంటే గుణశేఖరు సొంతంగా డైలాగ్స్ అంతగా రాయలేడు. కంపేర్ చేస్తే త్రివిక్రమ శ్రీనివాస్ గారు రాసినంత మెచ్యూర్డ్గా రాయలేరు. ఇతను స్వతహాగా రచయిత, అతనేమో దర్శకత్వ స్పృహ ఉండి కాన్సెప్ట్ పరంగా రాసుకోగలుగుతాడు. తర్వాత శ్రీనివాసరావు ఉన్న గొప్పతనం ఏంటంటే మంచి టీం ఉందండి. ఆయనకి కెమెరామెన్లు మంచి వాళ్ళు పెట్టుకుంటాడు, డైలాగు సన్నివేశాన్ని నిలబెట్టేస్తాడు. మనకి దాసరి నారాయణరావు గారి తర్వాత, జంజాడ తర్వాత మళ్ళీ అంతటి డైలాగ్ పనిచేస్తూ ఆడించే కెపాసిటీ మన త్రివిక్రమ శ్రీనివాస్కి ఉందన్నమాట. కనుకనే రానా ప్రిఫర్ చేశాడంటే ఆల్మోస్ట్ ఆల్ రానా వాళ్ళ నాన్న ప్రిఫర్ చేసినట్టు. ఆయన ఇండిపెండెంట్గా ఏ డెసిషన్ తీసుకోడు కదా. అంటే మన సురేష్ బాబు ఆయన తాలూకు డెసిషన్ బట్టి త్రివిక్రమ శ్రీనివాసతో అది వర్కౌట్ చేయొచ్చు అన్నమాట. అంతా దేవుడే చూసుకుంటాడంటే ఈ రోజుల్లో దేవుడే చూసుకుంటాడండి. అది ఒకటే అనుకుంటా తప్ప ఇక్కడ 'శాకుంతలం' సినిమా దెబ్బతిన్నాం గుణశేఖర్కి చాలా నష్టం జరిగిందండి. ఎందుకంటే గుణశేఖర్ 'శాకుంతలం' కానీ బాగున్నట్టయితే ఇంకొక మంచి క్లాసిక్తో వచ్చి ఉండేవాడు. వాస్తవానికి 'రుద్రమాదేవి' కూడా అవును ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకోబట్టి ఎంతో అంత తను ఆర్థికంగా బయటకు వచ్చాడు. సినిమా నిలబడింది, ఒక రకంగా ఆయన వ్యక్తిగతంగా కూడా నిలబెట్టిందని చెప్పాలి. అవునవును. సో అంటే వరుసగా ఫ్లాప్లే ఉన్నాయి, ఆర్థికంగా దెబ్బతింది. కానీ సినిమా పరంగా మాత్రం కళాఖండాలు మంచి రూపకంగా ఉంది అవి. సో ఇప్పుడు మీరు అనేది 'శాకుంతలం' సినిమా యొక్కటి పరాభవం గుణశేఖర్ మీద పడి ఈ 'హిరణ్యకశిపుడు' డీల్ చేయలేకపోతాడు అనుకున్నచ్చా వాళ్ళు? అది నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి కథావస్తులను తీసుకోవడం గుణశేఖర్కి ఇష్టమో ఏమో తెలియదు. కానీ మీకు 'అర్జున్' సినిమా కూడా గుణశేఖర్ చేశాడు. ఎవ్వరూ వేయనంత సెట్ వేశాడు. పద్మనాభేశ్వరుడేమో మధుర మీనాక్షి టెంపుల్ ఆ సెట్ వేసాడు అన్నమాట. ఇంత గొప్పగా చేద్దాం అనుకున్నప్పుడు కూడా నిర్మాతకే అది కొన్ని కోట్ల రూపాయలు, 6 కోట్లు 7 కోట్లు అయింది ఆ సెట్కి. కానీ ఆ సినిమా ఎందుకో ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అయితే అండి అది మళ్ళీ టీవీలో వచ్చిన తర్వాత, షార్ట్ లైట్ వచ్చిన తర్వాత బాగా హిట్ అయింది ఆ సినిమా. అవునవును.
అవును అంటే స్క్రీన్ మీద ఫెయిల్ అయిందో. అవునవును. తర్వాత ఆ సినిమా అతడు సినిమా కూడా అలాగే ఫస్ట్ అయితే అతడికే ఉండి బ్రహ్మాండమైన సినిమా. అందుకే అంటే దానికన్నా ఎక్కువ టీవీలోనే బాగా బాగా పునఃప్రసారంలో బాగా సంపాదించి పెట్టి. అవునవును. అది ఎందుకు మార్కెట్లో ఆయన చిరంజీవి గారి సినిమా తర్వాత మళ్ళీ చూడాలని ఉంది, తర్వాత మళ్ళీ అంత పెద్ద హిట్ చూడలేదండి. ఆ మధ్యలో ఒక్కడు అనే సినిమా మహేష్ బాబుతో యాక్ట్ చేశాడు, మహేష్ బాబుతో డైరెక్షన్ చేశాడు. ఆ సినిమా మంచి అది గుణశేఖర్ స్టాండర్డ్లోనే ఉంది. ఏదేమైనప్పుడు కూడా గ్యారంటీ లేనటువంటి డైరెక్టర్ గుణశేఖరు, అయితే హిట్టు లేకపోతే పట్టు. బట్ ఆ సినిమాలో ఏదో సంథింగ్ ఎక్స్ట్రాడినరీగా కావాలనుకుంటాడు. ఆయనకి హైలీ అభిరుచి, హైలీ టేస్టుల్లో కూడా ఒక్కోసారి ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేస్తాండి. మరి సినిమా తీసేది రామారావు గారు అంటారన్నమాట, సినిమా చేసేవాడికి పెద్ద ఏదో బ్రహ్మ పదార్థం కాదు, సామాన్య ప్రేక్షకుడిని రంజింపజేస్తే సినిమా చాలండి. ఆ సామాన్య ప్రేక్షకుడిని కనెక్ట్ కాలేకపోతున్నాడు గుణశేఖర్. అది ఇప్పుడు భగవంతుడు చూస్తారంటే కరెక్టే, భగవంతుడు చూడడం ఏముందండి, ఎన్నో అలా జరుగుతుంటాయి అని అంత. అంటే గుణశేఖరు కథని కాపీ చేసి అంత దిగజారిపోరు. త్రివిక్రమ్ శ్రీనివాసు ఒక హిరణ్యకశిప అని ఒక లైన్ తీసుకొని ఏదైనా వర్కౌట్ చేసే అవకాశాలు ఉంటాయి. గురుగారు మరి ఇప్పుడు గుణశేఖర్కును మన త్రివిక్రమ్ సినిమాకి మంచి స్నేహం కూడా ఉంది. వాస్తవానికి అయితే గుణశేఖర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ సినిమా రచయిత కూడా చాలా సందర్భాల్లో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అఫీషియల్గా టైటిల్ పడినప్పుడు కానీ అఫీషియల్గా టైటిల్ పడకున్నా కూడా వాళ్ళ మధ్య ఉన్నట్టు స్నేహపూర్వకం కలిసే పని చేశారు కదా. ఒకవేళ గుణశేఖర్ నుంచి తనకు ప్రాజెక్టు మన చేతిలోకి వస్తున్నప్పుడు ఇతను మరి రిఫ్యూజ్ చేసి ఉండాలి, లేదంటే ముందుగానే ఏదైనా క్లారిటీ ఏమైనా తీసుకుని ఉండాలి కదా. ఏమీ లేకుండా సడన్గా అనౌన్స్ అయినప్పుడు గుణశేఖర్ గారు బాధపడడం తప్పలేదు కదా. ఇండస్ట్రీలో అతి ముఖ్యమైన విషయం చెప్తాను అనండి. ఎవరైనా సక్సెస్ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు అందరూ తన స్నేహితులు అనుకుంటారు, అందరూ అతని స్నేహితుల్లాగే వస్తుంటారు. కానీ ఒక సినిమా కానీ దెబ్బతినదంటే ఆల్మోస్ట్ ఎందుకు దూరం అయిపోతారో తెలియదు మాట. దాన్ని నేనే ఉదాహరణ. ఆ ముద్దుల చెల్లెలు సినిమా 94 రోజులు ఆడింది. దాని వెంటనే సన్నజాజులు చేశాను. చేస్తే ఒక 4-5 అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ రోజుల్లో 5,000 రూపాయలు అడ్వాన్స్ అంటే ఇప్పుడు 5 లక్షల కింద లెక్క మాట. అంత ఇచ్చారు. కానీ సన్నజాజులు సినిమా ఫస్ట్ కాపీ వచ్చి ఆగిపోయింది. అయినా వీరున్నారు, అగైన్ లైలా సినిమా వాళ్ళు ఉన్నారు. లైలా సినిమా చేయడానికి నాకు ఫ్రీ హ్యాండ్ లేదు. ఈవెన్ రచయిత నా వ్యక్తిగతమైన అనుభవం కనెక్ట్ అవుతుందని చెప్తున్నాను, క్షమించండి ప్రేక్షకులు. ఆత్రేయ గారు నాతో ఉండి 6 మాసాలు తెనాలిలో సామ్రాట్ హోటల్లో ఉండి కష్టపడి సినిమా చేశాం. ఏదో మొత్తాన్ని దాన్ని ప్రమోట్ చేసుకునేటువంటి తెలివితేటలు లేక ఆ సినిమా దెబ్బతిన్నది. దెబ్బతినేసరికి జేబులో ఉన్నటువంటి అడ్వాన్స్ని 4 ప్రొడ్యూసర్లు లాకెళ్ళిపోయారండి. తర్వాత ఎంతో ఆప్యాయతగా, దాసరి గారి దగ్గర కొంచెం మంచి ఫోకస్లో ఉండేవాడిని, కానీ ఎంతో ఆప్యాయతగా నువ్వు లేకపోతే ఎలాగే అనేవాళ్ళందరూ కూడాను చూసి తలకాయ తిప్పుకునేవారండి. చూస్తారు తిప్పుకొని ఇటు వెళ్ళేవారు, తిప్పుకునేవారు అన్నమాట. అది తర్వాత నాకు అక్కడ ఉండలేక వచ్చేసాను. మద్రాసు నుంచి ఎవరు మన తిండి మనం తింటున్నాం, మన బాధలు మనం పడుతున్నాం, వాళ్ళు ఎందుకండి కనీసం మొహం చూడరు. సరే ఇంకా సినిమా డైరెక్షన్ వద్దనేటువంటి ఒక తీర్మానం చేసుకుని వచ్చి ఇక్కడ ఏదో రచయితగానో జర్నలిస్ట్గానో కొనసాగుతున్నాను అన్నమాట. ఇంతకీ ఇది ఎందుకు చెప్తున్నానంటే సక్సెస్ ఉన్న వాళ్ళందరూ ఒక ట్రాక్లో ఉంటారండి. చూసుకోండి, ఏదైనా పండగ అయినా, పబ్బ అయినా, బర్త్డే అయినా, సెలబ్రేషన్ అయినా, సక్సెస్ ఉన్న వాళ్ళందరూ వెతుక్కుంటూ, అందులో గొప్పతనం ఉంది. మనకి ఇన్విటేషన్ రాకపోతే మనం వెళ్ళాం. సక్సెస్లో ఉన్నవాళ్ళు ఇన్విటేషన్ వచ్చినా రాకపోయినా వెళ్ళిపోతారు. చిరంజీవి గారి మనవరాలు పుట్టింది, వెళ్ళిపోతారు, మనం వెళ్ళే. అర్థమైందా? అల్లు అర్జున్ తన కూతురికో కొడుక్కో ఒక ఫంక్షన్ చేస్తారు, వెళ్ళిపోతారు. అనగా వాళ్ళకి అదో సౌలభ్యం ఉంది, చేతిలో ఇన్విటేషన్ అవసరం లేదు, ఏదో మెసేజ్లు పంపిస్తారు కదా, అవి ఎవరు చూడొచ్చారు వెళ్ళిపోతారు అన్నమాట. మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం,
ఏమో మనకి ఇన్విటేషన్ లేదు కదా, వెళ్తే ఏమనుకుంటే అనుకుంటారన్నమాట. కానీ ఇండస్ట్రీలో ఎవరికి ఎవరు ఫ్రెండ్స్ కాదండి, ఎవరికి ఎవరు ఏ సహాయం చేసుకోరండి. అది నూటికో కోటికో ఒకరు ఉంటారన్నమాట. కనుక మీరు ఫ్రెండ్షిప్ అంటే చెప్తున్నాను, శ్రీనివాస్కి గుణశేఖర్కి ఫ్రెండ్షిప్పే కానీ తమ్ముడే ప్యాకెట్ ఇలాగే ఉంటుంది అది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే బాబు.